ప్రభు బలను నిర్లక్ష్యం చేస్తావు. కీలకమైన ఈ 3 నిర్లక్ష్యం చేసి దేవుని దగ్గరకు వచ్చి నాకు బలం అయ్యా అంటే ఎట్లమ్మా? బలం వచ్చాయి 3 ఇప్పుడు చెప్పాడు కదా, బాగు చెయ్యి. కొన్ని పదార్థాలు డాక్టర్ చెప్తాడు, ఏది అసలు బ్లడ్ లేదు ఏమి లేదు, నీ అవతారం నువ్వు ఏంటి, అసలు ఏంటి ఈ శరీరం ఏంది, ఇట్లయితే ఎట్లా అని చెప్పి మందులు రాస్తాడు, టానిక్ రాస్తాడు, దాంతోపాటు ఫుడ్ చెప్తాడు. రోజు ఫలానా ఇది తిను, ఆ బీట్రూట్ జ్యూస్ వేసుకొని తాగు, ఆ క్యారెట్ జ్యూస్ తాగు, అసలు రక్తం పట్టింది. అట్లేనండి, బాగా తగ్గింది, ఇట్లానే కంటిన్యూ అయిందంటే ఇంకా పోతావు అండి. అది తీసుకుంటే బలం వచ్చింది, వచ్చింది, ఫలానా తిను అని చెబుతాడు, తిండి తినమని చెబుతాడు. అసలు తెలివైన డాక్టర్ ముందు చేసే పని అదే, చేయాల్సిన పని కూడా అదే. రోగానికి వచ్చి రోగం ఎందుకు వచ్చిందో కారణం చెప్పాలి, ఆ కారణంలోనే ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలో డైటింగ్ కూడా చెప్పాలి, ఆ తర్వాత మందు. కొంతమందికి ఆ టైం ఉండదు. ఏంటి నీ సమస్య ఏంటి అంటాడు, ఫలానా సరే ఇదే కదండి. కానీ సరైన వైద్యుడైతే ఇదిగో నిద్ర సరిగా పోతావా అని అడుగుతాడు. నిద్ర నాకేం చేయాలి, ఇచ్చిన వినమంటాడు. వైద్యుడు చెప్తాడు. ఇంటికి వచ్చి నాకేం చేయాలి, ఇచ్చినవి వేసుకోవటమే కాకుండా తినమన్న తిండి, కొంతమంది తిండి తినరు. ఇప్పుడు మీకు రోగాల గురించి చెప్తున్నానా, ఆత్మరోగం గురించి చెప్తున్నా. మన పరమ వైద్యుడు యేసయ్య నీవు ఆత్మీయ జీవితంలో పతనం కాకుండా ఉండడానికి నీకు బలం ఇచ్చేటువంటి బలమైన ఆహారం లాంటి 3 సంగతులు నీతో మాట్లాడుతున్నాడు. మొదటిది ప్రభువు బల్ల, రెండవది వాక్య ధ్యానం, మూడవది ప్రార్థనా జీవితం. పర్ఫెక్ట్గా కలిగి ఉంటే బలహీనతలు నీ దరి చేరవు. కానీ ఎందుకు మళ్ళీ మనం పడతాలు లెగుస్తూ ఉన్నాం? ఈ కీలకమైన వాటిని మనం నిర్లక్ష్యం చేసినందున పదే పేషెంట్లు అవుతున్నాం, ఆత్మీయ పేషెంట్లు అవుతున్నాం. కాబట్టి ఈ 2 ఆహారాలు, మొదటి ఆహారం చెప్పండి మీరు అందరు కలిసి, ప్రభు శరీర రక్తములే ఆహారము, యేసును భుజించుట. రెండవది వాక్యమై ఉన్న యేసును భుజించుట. పరమ లెస్సగా భుజించుడి, పానము చేయుడి అని వాక్యాన్ని ప్రేమించారు, వాక్యాన్ని గురించి ఆలోచించారు, వాక్యాన్ని ధ్యానించారు. అందుకే వాళ్ళు పరిమళించారు. దాన్ని నిర్లక్ష్యం చేసిన బతుకులన్నీ అధోగతిలోనే ఉన్నాయి. కాబట్టి ప్లీజ్ ప్రియ సంగమా, నీవు ఒట్టి విశ్వాసిగా కాకుండా దేవునికి శిష్యురాలు వగునట్లు దయచేసి నేను చెప్పినట్టు ఈ 3 విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకో. ఈ విషయాలు నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటే విను, నీకు 3వ ఆహారం లభించిద్ది. దేవుడు చెప్పే ఏమేమిటి చెప్పాను, మళ్ళీ వద్దులే. 3వ ఆహారం నీకు లభించింది. ఏంటి ఆ 3వ ఆహారం అంటే, నీ శత్రువు నిన్ను ఆహారం చేసుకోవటం కాదు, ప్రతిసారి వాడే నీకు ఆహారం అవుతాడు.